భారతదేశంలో రెండవ అతిపెద్ద పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఫస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు ఉంటే రెండవది 48 స్థానాలు ఉన్నటువంటిది మహారాష్ట్ర. ఒకప్పుడు బీహార్ ఉండేది 52 దాకా, ఆ తర్వాత అది కాస్త జార్ఖండ్గా విడిపోయినటువంటి నేపథ్యంలో అది ఇప్పుడు 42 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు 48 ఉన్నటువంటిది కాస్త ఇది ఒకటే అయ్యింది, రెండవది అయింది అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అమిత్ షా చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదు. క్రిందటిసారి శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాక గెలిచాక అడ్డం తిరిగినటువంటి బాల్ థాకరే కొడుకు ఉద్ధవ్ థాకరే తను ముఖ్యమంత్రి అయ్యి కూటమికి వెన్నుపోటు పొడిస్తే అతనికి వెన్నుపోటు పొడిచి యువతలకు వచ్చినటువంటి షిండేని హైలైట్ చేసి ముఖ్యమంత్రిని చేశాడు అమిత్ షా. తద్వారా అక్కడ ఏదైతే ఫడ్నవీస్ని పక్కన పెట్టి ఫడ్నవీస్ని డిప్యూటీ సీఎంగా మార్చి ఈయన్ని సీఎంగా చేసినటువంటి పరిస్థితి ఒక ప్రయోగం చేశారు. ఆ కారణంగానే అజిత్ పవార్ కూడా వచ్చి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. శరద్ పవార్కి దెబ్బకొట్టి ఇటుకొచ్చారు. ఇప్పుడు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ శివసేన, ఒరిజినల్ ఈ ఎన్సీపీ వీళ్ళతో ఉన్నట్టు, కానీ ఒరిజినల్ లీడర్లు అయినటువంటి ఉద్ధవ్ థాకరే, ఒరిజినల్ లీడర్ అయినటువంటి శరద్ పవార్ అవతల ఉన్నారు. ఇలాంటి దశలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక రకంగా అమిత్ షా చేసిన ప్రయోగాలకి ప్రజలు ఇవ్వబోయేటటువంటి తీర్పు. ఈ 48 స్థానాల్లో కనుక క్రిందటిసారి దాదాపుగా ఒక అతి తక్కువ మాత్రమే సీట్లు కోల్పోయారు. ఈ దఫా అక్కడ కనుక ఒక 40 దాటింది అంటే, ఉత్తరప్రదేశ్లో ఒక 70 దాటింది అంటే ఇక భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. 330 ఏంటి 350 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమిత్ షా చేసిన ప్రయోగం సక్సెస్సా కాదా? ఢిల్లీలో ఫెయిల్ అయింది, ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయింది. అదే సందర్భంలో పంజాబ్లో ఫెయిల్ అయ్యింది, కానీ ఛత్తీస్గఢ్లో సక్సెస్ అయింది. కాబట్టి అమిత్ షా ఇక్కడ చేసిన ప్రయోగం సక్సెస్ ఫెయిల్ అనేది 4వ తారీఖున కానీ తెలియదు.